నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం, మాంసం, మైదనం వద్దు, ఆరోగ్యం, ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. ఎందుకు నవ్వుతున్నారు సార్? స్పెషల్ డే. స్పెషల్ డే. ఎస్, డెఫినెట్లీ. ఏమిటి స్పెషల్ డే అంటే? డిసెంబర్ మాసం కదా. అంటే పాత సంవత్సరాన్ని విడిచిపెట్టి కొత్త సంవత్సరంలో అడుగెడబోతూ ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అవుతారు, కుటుంబం పెద్దదవుతుంది. అంటే మనకి కొత్త సబ్స్క్రైబర్స్ వస్తారు కదా. టాలెంట్ అంటే టాలెంట్. అలాగే మనకి నూతన సంవత్సరంలో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికవేత్త పురుడు పోసుకోబోతున్నాడు. ప్రకృతి పరవశించి ఒక శ్రీరామచంద్రమూర్తిని, రామచంద్రుడు మనకి ఇవ్వబోతుంది. అంటే ఇలాంటి హెల్దీ వాతావరణం అందరి ఇళ్లలోనూ కలగాలి. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఏం సాధించామంటే ఒక కొత్త తరానికి, అంటే 2025 చాలా ప్రమాదకరంగా పరిస్థితులు మారబోతున్నాయి. మరి ఇలాంటి వాతావరణంలోకి ఎంతోమంది జన్మలు తీసుకుంటూ ఉంటారు. కానీ అందరూ జన్మలు తీసుకోవడం వేరు. తన కళ్ళెదురుగా ఒక అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని ఒక బిడ్డ రాబోతుంది. అంటే నేను కొన్ని గర్వంగా ఫీల్ అయ్యాను. ఇక అప్పుడు 2021 మణిపద్మేహ మంత్రంతో ఒక బిడ్డ జన్మ తీసుకున్నాడు. ఇప్పుడు ఎంత వయసు ఎంత ఉంటుంది? 2021 4 years. అలాగే ప్రవచనాలు వింటూ జన్మలు తీసుకోబోతున్నటువంటి బిడ్డలందరికీ స్వాగతం పలుకుతూ, పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, కొత్త సంవత్సరాన్ని వాళ్ళకి ఆహ్వానం పలుకుతూ. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఇది నాకు మాత్రమే అర్థమవుతుంది, మీకు వాళ్ళకి కూడా తర్వాత అర్థమవుతుంది, మళ్ళీ అర్థం అవ్వచ్చు. సరే, ఓకే, అర్థమవుతున్నామో అంత తక్కువ అంచనా వేయకూడదు. సార్, బోర్డు మీద రాశారు డిసెంబర్ మాసం రాశి ఫలాలు చెప్పబోతున్నారా? రైట్. డిసెంబర్ రాశి ఫలాలు అని కాదు, కానీ అంటే నేను జ్యోతిష్యం మీద నా రీసెర్చ్ లో నేను ప్రధానంగా దృష్టి పెట్టేది అంటే రవి. అంటే మనం అందరం కూడా చాంద్రమానాన్ని, చంద్రుడిని అనుసరిస్తూ రాశి ఫలాలు చెప్తూ ఉంటారు. ఇక్కడ అంటే మనం రవిని అనుసరించి చేస్తున్నాం. ఇది ధనుర్మాసంలో ధనుర్ సంక్రమణం. అలాగే రవిని మనం ఆత్మకారకుడు అంటున్నాం కాబట్టి, అంటే ఇప్పుడు చేసేది మేజర్ ప్రాబ్లం ఏంటంటే చంద్రుడిని అనుసంధానంగా చేసుకుని మనసుని మనం పరిపరి విధాల పరిగెట్టించేస్తూ ఉంటాం. ఆయన ఎప్పటికప్పుడు ఏ రోజుకు ఆ రోజు మారిపోతూ ఉంటాం, కానీ ఈయన నెలకొకసారి మారుతూ ఉంటాం. కాన్సన్ట్రేటెడ్ గా రవినే బేస్ చేసుకోవాలి. అసలు రవి అంటే ఎవరు? అదే కదా మీరు అడగబోయేది. అంతే, రవి తండ్రి కారకుడు, అంతే, ఆత్మకారకుడు. ఇంకా ఫేమ్ ఏమిటి, తర్వాత ఆరోగ్యం ఏమిటి, అన్ని రకాల ఇంకా A to Z. ఇప్పుడు చంద్రుడినే మనం ప్రమాణంగా తీసుకుంటే ఇక్కడ చంద్రుడు మిస్ అయ్యాడు. చంద్రుడు అంటే తిరుగుతూనే ఉంటాడు కదా అని రాయలేదు. అంటే సహజంగా ఈయన నుంచి తీసుకున్నటువంటి కాంతితో ఆయన పరిభ్రమిస్తూ ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది రవిని. 16th కి ఆయన వచ్చేస్తారు, ధనుసు రాశిలోకి వస్తారు. అప్పటి నుంచి ధనుర్మాసం కూడా ప్రారంభం కాబోతుంది. సో రవిని బేస్ చేసుకుని చెప్తారు. ఒక వెజిటబుల్ థెరపిస్ట్ గా 12 రాశుల వాళ్ళు ఇండికేషన్స్ ఏమిటి, ఏమేమి జరగబోయే పరిస్థితులు ఉంటాయి, అలాగే ఖచ్చితంగా ఆరోగ్యం మస్ట్ అండ్ షుడ్ గా ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అందులో ఎటువంటి సందేహం లేదు, ప్రయత్నపూర్వకంగా కదా. రాశి ఫలాల ప్రకారం, గోచారం గ్రహచారం ప్రకారం 2025 చాలా ప్రమాదకరంగా, కరోనా కంటే పెద్ద ప్రమాదకరమైనటువంటి విపత్తు రావచ్చు అని అంచనాలు వేయటం జరిగింది. దానికి ముందే మనం సిద్ధపడి జాగ్రత్త పడితే, 10 మందిని జాగరూకతకి మేలుకొలిపితే, అందరూ నిద్రావస్థలోంచి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుందని చూడగలిగితే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చుగా. తప్పించలేకపోవచ్చు మనం, కానీ మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా తప్పించుకోవచ్చు. అందుకని ఇక్కడ ఆత్మకారకుడైనటువంటి రవి గురించి మాట్లాడడం జరిగింది. ప్రపంచాన్ని జాగృత పరచడంలో బ్రిటిషర్స్ విజయం సాధించి స్వాతంత్రాన్ని ఇచ్చి వెళ్ళిపోయారు, కానీ వాళ్ళ అడుగుజాడల్లోనే మనం ఇంకా వెస్ట్రన్ పోకడలతో మన జీవితాన్ని నాశనం చేసుకుంటాం.
సూర్యుడితో అనుసంధానం అయితే జీవితాలు ఎలా మారతాయి అనేది మనం చూస్తున్నాం, జనం చెప్పుకుంటూ ఉన్నారు. నాకు చాలామంది వాళ్ళ కాల్స్, వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పులు. బెంగళూరు నుంచి నిన్న ఒక మెసేజ్, ఒక అడ్వకేట్ ఆదిలక్ష్మి పూజని పరిచయం చేసి, మనం ఆదిలక్ష్మి పూజ గురించి మాట్లాడాం. మా జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పులు వచ్చినాయి, ఎంతో మందికి వాళ్ళలో వాళ్ళే చెప్పేసుకుని వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు వచ్చినాయి అని మెసేజ్ పెట్టడం సో బ్యూటిఫుల్, సంతోషం కదా. అది ఇంకొంచెం బాధ్యత నా మీద పెంచింది, ఇది ఇంకా బాగా తెలియాలి. ఇప్పుడు ఇది ధనుర్మాసం ఎలా అంటామమ్మా అంటే, ఇప్పుడు కృతికా నక్షత్రంతో పౌర్ణమి ఏర్పడితే కార్తీక మాసం. మరి ధనుర్మాసం అని ఎలా చెప్పాం? రవిని బేస్ చేసుకునే అంటే ఇది వృచ్చిక మాసం, ఇది తులా మాసం. అంటే రవి ఎక్కడుంటే అక్కడ మాసం, ఆయన 30 రోజులు ఉంటున్నాడు కాబట్టి ఆ పేరు వచ్చింది. మనం గంటలు లెక్కేస్తాం కదా, హవర్ ఎక్కడతో వచ్చింది? హోరతోటే వచ్చింది. అది కూడా ఇదంతా కూడా రవిని బేస్ చేసుకునేవే. ఇదంతా జ్యోతిష్ శాస్త్రం కావచ్చు, ప్లానెటరీ పొజిషన్ కావచ్చు, A to Z ఆయన అనుసంధానం చేసుకుంటాం. బ్యూటిఫుల్ సార్. మరి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది అంటే, ఈ నెల్లాళ్ళు కూడా డిసెంబర్ మాసం అయిపోతున్నాయి. 2025 కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ అయినప్పటికీ 25కి స్వాగతం పలుకుతాం మనము. మరి ఈ నెల్లాళ్ళు ఎలా ఉంటుందో ద్వాదశ రాశుల వాళ్ళకి ఒకసారి చూద్దాము. అలాగే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ ని ఖచ్చితంగా వాడుకోవాలి అనేది కూడా ఈ వీడియోస్ లో ఉంటుంది. ఇంకొక చిన్న మాట చెప్పిన అంటే, వెస్ట్రన్ లో ఇంగ్లీష్ మాసాలుగా తీసుకుందాం, ఇక్కడ మనకి దక్షిణాయనం అయిపోతుంది, తెల్లవారుతుంది, మనం దాన్ని ఏమంటారు బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్నాం. బ్రాహ్మీ ముహూర్తం నుంచి దేవతలు నిద్రలేస్తున్నారు. అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ దేవతలు నిద్రలేస్తున్నారు, వాళ్ళకి పగలు అంటే రాత్రి నుంచి పగల్లోకి వస్తున్నారు అనుకోవచ్చుగా. సెలబ్రేట్ చేసుకుందాం దాన్ని కూడా. దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి నడక మార్చుకుంటున్నాడు రవి. మనం అక్కడే తీసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే డిసెంబర్ మిత్ర జయంతి, డిసెంబర్ 25వ తారీఖు మిత్ర జయంతి. అన్యమతస్థులు దాన్ని వేరేగా సెలబ్రేట్ చేసుకుంటున్న మిత్ర అనే, అంటే ఇప్పుడు కనిపిస్తున్న సూర్యుడు, ద్వాదశ ఆదిత్యులు అంటే కనిపిస్తున్న సూర్యుడే ఆవిడ గర్భంలోకి ప్రవేశించి ద్వాదశాదిత్యులుగా జన్మ తీసుకున్నారా కదా. మనకి కశ్యప ప్రజాపతి కడుపు గర్భంలోకి అంటే అదితి గర్భంలో అప్పుడు ఆయన అడుగుతుంది, పిల్లలు కావాలని కోరుకోండి, ఆ సూర్యుడిని వేరుకుంటది, నువ్వే నా గర్భంలో జన్మించని కోరుకుంది. అక్కడ మిత్రుడిగా జన్మ తీసుకున్నారు. అది డిసెంబర్ 25 మిత్ర జయంతిగా, అంటే మనకి ఇక్కడ భారతదేశంలో చేసుకోరు. అందుకే మనం డిసెంబర్ 31 అంటే ఈ పాత సంవత్సరానికి స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరంలో ప్రవేశించవచ్చు, తప్పేం లేదు. ఉత్తరాయణానికి వెల్కమ్ చెప్పొచ్చు, చాలా ఉత్సాహంగా. అది అంటే మందు మాంసాలతో భ్రష్టు పట్టిపోకుండా స్వాగతం పలకడానికి స్వచ్ఛంగా ఉందాం, దేవతలని ఆహ్వానిద్దాం కదా. ఇక సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది సార్? ఈ గోచార ఫలితాలు ఎటువంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నాయి ఒక్కసారి మీ ద్వారా? సింహరాశి, సింహలగ్నం వీళ్ళకి చూడండి, మనకి వ్యాధిపతి చంద్రుడు వ్యయంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు. అలాగే వాక్కు స్థానంలో, ధనస్థానంలో కేతు, కుటుంబ స్థానంలో కేతు, పంచమంలో గోచరిస్తున్నాడు. పంచమం అనగానే మనకి ప్రేమ, చదువు, పిల్లలు, ఇవన్నీ కూడా. అంటే మనం ఏదైనా ప్లాన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు పిల్లలు అంటే మంచి ఎడ్యుకేషనల్, అంటే చదువుకు సంబంధించి ఎగ్జామ్స్ కూడా దగ్గరలో ఉన్నట్టున్నాయి, ఎగ్జామ్స్ కూడా దగ్గర పడిపోతూ ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండండి. సహజంగానే అది సహజ భాగ్యస్థానంలో సహజ పంచమాధిపతి ఉండడం మంచి యోగాన్ని ఇస్తూ ఉంటుంది కాబట్టి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, బాగుంటుంది. ఎందుకంటే సహజంగానే అది మంచి స్థానం, సింహ రాశి, సింహ లగ్నం అనేది అది ఆయన ఉన్న స్థానం మంచి యోగానే ఇస్తుందని చెప్పొచ్చు. అయినా సరే మనం అంటే రవి బలహీనంగా ఉంటే, ఈ బర్త్ చార్ట్లో రవి బలహీనంగా ఉంటే దాని ఎఫెక్ట్లు వీటి మీద, పిల్లల మీద పడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రేమ విషయంలో అంటే వ్యక్తపరిచే విషయంలో పిల్లలతో ప్రేమ సరిగా వ్యక్తపరచకపోయినా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని మనం మార్చుకోవాలి. రవి కారకత్వాలు ఎక్కడైనా సరే పోటీతత్వంతో మనం ప్రయత్నం చేస్తున్నాము, అక్కడ ప్రేమను వ్యక్తపరచడం ద్వారా పోటీని విజయంగా మార్చుకోవచ్చు. పట్టుదలతో కాకుండా ప్రేమతో సాధించండి దేన్నైనా. ఈ నెల రోజులు మనకు దక్కించుకోవాలనుకున్నదాన్ని యుద్ధంగా కాకుండా అహంకారంతో, లేకపోతే అంటే రవి యొక్క కారకత్వం నెంబర్ 1 అనేది ఉన్న ఒక్కడుగు కింద అడుగు, ఒక్కడుగు కిందకి వేస్తే విజయాన్ని సొంతం అయిపోతుంది. ఎందుకంటే వాక్కు స్థానంలో, కుటుంబ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇది కుటుంబంలో కూడా, తండ్రి విషయంలో కూడా, తండ్రి కారకుడే కదా,
అందుకని బాలేని విషయాల్ని బాగుపరచుకోవడం ద్వారా చాలా వరకు విజయాలు సాధించవచ్చు. సింహరాశి వాళ్ళు, సింహలగ్నం వాళ్ళు రవిని ఆరాధించడం ద్వారా అంటే తండ్రితో మనకి బాలేదు, దాని నుంచి మనం తండ్రి యొక్క ప్రేమను పొందగలుగుతాం. తండ్రి యొక్క ప్రేమను పొందితే ఇక్కడ జరిగేటువంటి చెడు చాలా వరకు తగ్గిపోతుంది. బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, అద్భుతం సార్. ఇండికేషన్స్ ఏమి ఉండబోతున్నాయనే చెప్పారు కాబట్టి ఇక ఆరాధన విషయం కూడా చెప్పండి. అలాగే ఏ వెజిటబుల్ని కూడా సింహరాశి వారు ఖచ్చితంగా వాడుకోవాలి? సహజంగా ఇక్కడ లివర్ మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది, కళ్ళకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. వీటిలన్నింటినీ మెరుగుపరుచుకోవడానికి మనకి దొండకాయ బాగా ఉపయోగపడుతుంది. దొండకాయని విరివిగా తీసుకోవాలి. పొట్లకాయ, దొండకాయ, పొట్లకాయ వీళ్ళకి అంటే గొంతు సంబంధించిన సమస్యలు, వాక్కు మీద ఉన్నాడు కదా, గొంతుకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని దానికి సంబంధించి మనం దొండకాయ, పొట్లకాయని కలిపి జ్యూస్గా తీసుకోవడం కానీ, కర్రీగా తీసుకోవడం కానీ, అలాగే దొండకాయ, ఎండు కొబ్బరిని తీసుకోవడం కానీ, కొబ్బరిలో అంటే కర్రీ చాలా బాగుంటుంది. అలా తీసుకోవడం చేయడం ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. సహజంగానే ఏంటంటే వీళ్ళకి ఉండే ప్రాబ్లం అంటే చిన్నపిల్లలు ఏమైనా ఈ ఆర్టిజన్తో బాధపడే వాళ్ళు ఎలా ఉంటే ఈ నెలలో మంచి గుమ్మడికాయ జ్యూస్ వాళ్ళకి తాగించడం ద్వారా పిల్లల్లో చాలా వరకు మార్పు వస్తుంది. నామం, ఏ నామంతో స్వామివారిని కొలవచ్చు? మరీచి చాలా విశేషమైనటువంటి ఫలితం మనకి. అంటే పోషణ ఖగ ఎలా అయితే పోస్టర్ ఉంటుందో ఇది కూడా మరీచి కూడా అదే పోస్టర్లో ఉంటుంది. చాలా విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. మరీచయే నమః అంటే ఇంకా అర్థాలు చాలా ఉంటాయి. అంటే ఆ పేరు పెట్టడానికి ఏదో ఒక కారణం ఉంటుంది. మిత్ర అనే కిరణం గురించి మనం మిత్రాయ నమః అన్నాం. అంటే మిత్రుడు అని ఎవరంటాం? మన ఫ్రెండ్ని, మనకి మనవాడిని, మన మనసుని దోచుకున్నవాడిని. ఇలా మరీచి అనే దానికి కూడా అర్థం ఉంటుంది. మనం ఈ 12 నామాల మీద కూడా మనం సిరీస్ చెయ్యాలి. ఎందుకంటే ఆయన సహస్రనామాలు కూడా తెలుసుకోవాలని ఇప్పుడు నేను వ్యాధం నేర్చుకునేది ఏంటంటే సూర్యుడి గురించి ఇంకా నిగూఢంగా ఉన్నటువంటి శాస్త్రాన్ని నేర్చుకుని ఈ అంటే ఆ మరీచి అనే పేరు ఎందుకు పెట్టారు, దానికి ఉన్న అర్థం ఏంటి, దాని వెనకాల ఉన్న ఆ పోస్చర్కు ఉన్నటువంటి అర్థం ఏంటి, ఇవన్నీ కూడా అందులో వస్తూ ఉంటాయి. మాట్లాడుకుందాం. ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం రహ మరీచయే నమః ఈ నామాన్ని మనం చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో కన్యా రాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. సూర్యోస్మితల్లి.